ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. కడవరి వానకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. ప్రతి వాని చేనిలో పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలను మెండుగా కురిపించును అని జకర్యా గ్రంథం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు మనకు తెలియజేయుచున్నాడు. ఇప్పుడు ప్రస్తుతము వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. ఋతుపవనాలు వచ్చేసాయి. ఆయా ప్రాంతాలలో విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. అలాగే తొలకరి వర్షంను కడవరి వర్షంను కురిపించేది ప్రభువైన యేసుక్రీస్తే. కాబట్టి కడవరి వానకాలం నందు కూడా వర్షము దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తును మనము వేడుకోవాలి. ప్రతి వాని చేనిలో పైరు మొల్చే విధంగా ఆయన మెరుపులను పుట్టిస్తాడు. అలాగే వర్షంను సమృద్ధిగా కురిపిస్తాడు. కాబట్టి మనము చింతించవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. సకాలంలో ఆయనే పంటలను బహుగా పండిస్తాడు. కాబట్టి ఏ ఒక్క రైతు కూడా చింతించాల్సిన అవసరం లేదు. ప్రతి వాని చేనిలో ఆయన పంటలను పండించబోతున్నాడు, మెరుపులను పుట్టించబోతున్నాడు. కడవరి వానకాలంన అలాగే తొలకరి వానకాలంలో కూడా వర్షాలు కురిపించేది ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన యందు మనము నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. ఏమాత్రము దిగులు చెందకూడదు, భయపడకూడదు. ఆయన మీద ఆధారపడి మనము జీవించాలి. కాబట్టి వర్షాలు కురిపించి పంటలు పండించేది ప్రభువైన యేసుక్రీస్తు. వర్షాలు బాగా పడి పంటలు బహు సమృద్ధిగా పండే విధంగా ప్రభువైన యేసుక్రీస్తును మనం వేడుకోవాలి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక యుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక యుండినను, గొర్రెలు సాలలో లేకపోయినను, పైరు పంటకు రాకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించెదను అని హబక్కూకు తన గ్రంథం ద్వారా మనకు తెలియజేయుచున్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఏమాత్రము చింతించకూడదు, భయపడకూడదు, దిగులు చెందకూడదు. పొలంలో వేసినటువంటి పంట పండకపోయినా సరే, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా సరే, సాలలో పశువులు లేకపోయినా సరే, అంజూరపు చెట్లు అలాగే ద్రాక్ష చెట్లు, ఒలివ చెట్లు పూత పట్టకపోయినా సరే, కాపు కాయకపోయినా సరే, మనము ఏమాత్రము దిగులు చెందకూడదు. ఎందుకంటే మనము జీవం కలిగిన దేవుని నమ్ముకొని ఉన్నాము. మనము ఆయన బిడ్డలము, ఆయన మేపు గొర్రెలము. కాబట్టి మనల్ని ఆయన భూమి మీద పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, మనకు కావలసినవన్నీ సమకూరుస్తున్నాడు, మన ప్రతి అవసరం తీరుస్తున్నాడు, మన అప్పులు తీరుస్తున్నాడు, మనకు సంపూర్ణ ఆరోగ్యం ఇస్తున్నాడు, మన ఆర్థిక ఇబ్బందుల నుండి మనకు విడుదలను అనుగ్రహిస్తున్నాడు, పాపం జీవితం నుండి ఆయన మనకు విడుదలను అనుగ్రహిస్తున్నాడు. ఇంకా మనము ఎందుకు చింతించాలి? మీరు చింతించడం వలన మీ చింత యావత్తు మూరడు పెంచుకొనగలరా అని ప్రభు మనకు సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన యందు మనము నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. అంతేగాని మన సమస్యలను బట్టి మనము దిగులు పడకూడదు. ఒకవేళ శాలలో పశువులు లేకపోతే ఏమవుతుంది? ఏమీ కాదు కదా. గొర్రెలు దొడ్డిలో లేకపోతే ఏమవుతుంది? ఏమీ కాదు కదా. మనం వేసిన పంటలు పండకపోతే ఏమవుతుంది? ఏమీ కాదు కదా. ఎందుకంటే మనల్ని సంరక్షించే దేవుడు మనకున్నాడు, మనల్ని పోషించే దేవుడు మనకున్నాడు. మనము దిగులు చెందకూడదు, భయపడకూడదు. ధైర్యంగా మనము ముందుకు సాగాలి. ఆయనే మార్గమై ఉన్నాడు, ఆ మార్గంలో మనం ముందుకు సాగాలి. మన విశ్వాసంను మనము నిరంతరం కాపాడుకుంటూ ముందుకు సాగాలి. దేవుడు మనల్ని ఒక ఉద్దేశంతో సృష్టించి ఈ భూమికి పంపించాడు. అంతేగాని ఏ కారణం లేకుండా ఏ మనుషుడు ఈ భూమి మీదకి రాలేదు. ప్రతి ఒక్కరిని ఏదో ఒక కారణం చేతనే ఆయన పుట్టించాడు. పుట్టించినటువంటి దేవుడు మనల్ని పోషించకుండా ఉంటాడా? సంరక్షించకుండా ఉంటాడా? మన అవసరాలు తీర్చకుండా ఉంటాడా? కాబట్టి మనం ఎందుకు దిగులు చెందాలి? ఎందుకు భయపడాలి? ఎందుకు చింతించాలి? మన చింత యావత్తు, మన దిగులు, మన భయం అన్నీ ఆయన మీద వేసి మనము ముందుకు సాగాలి తప్ప
మనము లోకం వైపు కానీ, లోకంలో ఉన్నటువంటి సమస్యల వైపు కానీ, ఇరుకు ఇబ్బందులు శోధనల వైపు కానీ మనం ఏమాత్రం చూడడానికి వీల్లేదు. దిగులు చెందవలసిన అవసరం అంతకంటే లేదు. మనము దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నాము. ఆయనే మనం ఆధారం చేసుకొని జీవించాలి తప్ప మనము సమస్యల వైపు ఏమాత్రం చూడకూడదు.